సభాధ్యక్షులు దిల్కర్ శ్రీనివాస్ గారు, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బాలసింగం గారు, మిత్రులారా, ఈరోజు పార్లమెంట్ సీట్లు మనకు తగ్గుతాయేమో, రేపు భవిష్యత్తు ఏందో అనే పద్ధతిలో ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు కూడా పార్లమెంట్ సీట్లు ఉత్తర భారతదేశాన్ని పోల్చుకున్నప్పుడు దక్షిణ భారతదేశం తక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు ఒక మిత్రుడు చెప్పినట్టు అనేక బిల్లులు బెంచ్ మీదకు రాకుండానే, స్పీకర్ ముందుకు రాకుండానే ఆగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే మిత్రులారా, మనము పార్లమెంటరీ పందా ఎన్నుకున్నాం. ఈ పార్లమెంటరీ పందా ఎన్నుకున్న తర్వాత మనల్ని మనం పరిపాలన చేసుకోవడానికి ఏం జరగాలి? ఖచ్చితంగా ఏంటంటే పారిశ్రామికవేత్తలు ఎదగాలి. సో ఇవాళ భారతదేశాన్ని కంట్రోల్ చేసేటువంటి పారిశ్రామికవేత్తలలో దక్షిణ భారతదేశంలో ఎవరు లేరు, చాలా తక్కువ. మొత్తం భారతదేశాన్ని కంట్రోల్ చేసే పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా నార్త్ ఇండియా వాళ్ళే, అందులో గుజరాతీలు కానీ మార్వాడీలు కానీ. కాబట్టి అదేవిధంగా ఆర్థిక పరిస్థితే కాకుండా కల్చరల్ కూడా, నా చిన్నతనంలో అయితే వినాయక చవితి జరిపినటువంటి పరిస్థితే లేదు. ఏదన్నా కొద్దిగా చేసుకుంటే దానికి సంబంధించిన పెద్ద చర్చ ఉండేది కాదు. ఇవాళ నార్త్ ఇండియా నుంచి వినాయక చవితి కానీ, దీపావళి కానీ, అదేవిధంగా ఈ పండుగలు ఏవైతే ఉన్నాయో ఈ కల్చర్, దీన్ని మన మీద రుద్దుతున్నటువంటి పరిస్థితి. ఇది ఎంత పెద్ద ఎత్తున రుద్దుతున్నారంటే ఇక మనం ఖచ్చితంగా అదే కరెక్ట్ అనే పద్ధతిలో మనం కదులుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ కల్చర్ కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, అదేవిధంగా రాజకీయ పరిస్థితి కానీ, రాజకీయంగా ఎట్లా మన సీట్లు ఇక్కడ తక్కువ ఉన్నాయి కాబట్టి, అక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి దగ్గర నుంచి చాలా వరకు క్యాబినెట్ మినిస్టర్ కానీ వీరంతా కూడా అక్కడి వాళ్ళే ఉంటారు. ఈ కల్చరు, రాజకీయము, అదేవిధంగా ఆర్థికము, ఇవన్నీ కూడా మన మీద పెత్తనం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ పెత్తనానికి వ్యతిరేకంగా మరి ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ఏ విధంగా కదలాలి? మరి ఇప్పుడు సీట్లు పెరిగినా, నార్త్ ఇండియాలో పెరిగినా ఇప్పుడున్నటువంటి పరిస్థితే ఉంటుంది, ఇంకా ఎక్కువ దోపిడీ జరుగుతుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం ఏం చేయాలి? ఏ విధంగా అంటే పూర్తిగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితులను ఆందోళన రూపాన్ని తీసుకోవాలి. ఖచ్చితంగా ఇవాళ మనకు జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఉండాలి. ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఇవాళ తెలంగాణలో చూడండి, నాకు ఇతర రాష్ట్రాలది అంత అవగాహన లేదు కానీ ప్రతి గ్రామంలో మార్వాడి షాప్ ఉంటుంది, గుజరాత్ షాప్ ఉంటుంది. దోపిడీ ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందని అంటే వాళ్ళు ఈ షాపులన్నీ ఒకడు వస్తాడు, ఇంకో నలుగురిని పిలుస్తాడు. మనం ఒక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నిర్వహించాము. ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఆంధ్ర వాళ్ళు అక్కడ భూములు అమ్ముకొని ఇక్కడికి వచ్చేదని అంటే ఇక్కడి సంపద పోగు చేసి లేదా ఇక్కడ భూములు కొని ఆ డబ్బు ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి. కానీ గుజరాతీ మార్వాడీలోకి వచ్చే వరకు ఇక్కడ దోపిడీ చేసి గుజరాత్కు, అదేవిధంగా ఏంటంటే రాజస్థాన్ లాంటి ప్రాంతాలకు, నార్త్ ఇండియాకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఆంధ్ర వాళ్ళు ఏంటంటే రాజకీయంగా మనల్ని అణిచేస్తున్నారు అనేది రాజకీయ నాయకులకు వచ్చిన ఇబ్బందితోని తెలంగాణ ఆంధ్ర ఉద్యమం వచ్చింది. కానీ ఇవాళ ఈ మార్వాడీలు, గుజరాతీలు ఏంటంటే రాజకీయంగా వస్తలేరు కానీ రాజకీయ నాయకుల్ని ఆజమాయి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ మీరు చూడండి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫామ్ హౌజులు అన్నీ కూడా మార్వాడీలే, గుజరాతీలే ఉన్నాయి. కానీ ఇది మనం కనిపెట్టలేకపోతున్నాం. మొత్తం ఏంటంటే గ్రామ స్థాయి నుంచి ఇవాళ హైదరాబాద్ స్థాయి వరకు పూర్తిగా ఆర్థిక పరిస్థితిని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు.
అదేవిధంగా దేశంలో ఎట్లయితే రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఈ రకంగా మనం దేశం మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి ఏ పద్ధతులు అయితే పాటిస్తుందో అది మనం ఆలోచన చేయాలి. ఒక రెండు ఉదాహరణలు చెప్తాను. ఉత్తరప్రదేశ్లో కాంశీరామ్ గారు మాయావతిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆయన తీసుకున్న కార్యక్రమం ఏంటంటే పెరియార్ మేళా అని తీసుకున్నారు. 1949లో పెరియార్ ఏంటంటే లక్నోకి వస్తే గో బ్యాక్ పెరియార్ అని ఒక పెద్ద ఆందోళన చేయడం జరిగింది. కానీ పవర్ మన చేతిలోకి వచ్చిన తర్వాత పెరియార్ మేళ చేయటం అంటే ఏమర్థం? అక్కడ ఉన్నటువంటి సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతికి ప్రత్యామ్నాయ సంస్కృతిని పెరియార్ రూపొందించాడు. అటువంటి సంస్కృతిని మేము ఏంటంటే రూపొందించబోతున్నామని కాంశీరామ్ గారు చెప్పినటువంటి పరిస్థితి. ఏం జరిగింది? లక్నోలో పెరియార్ మేళా జరిగింది, ఛత్రపతి సాహు మేళా జరిగింది, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మేళా జరిగింది. కాబట్టి మన మహాపురుషుల యొక్క మేళా జరగటం జరిగింది. అది సాంస్కృతిక పరంగా ప్రత్యామ్నాయంగా మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు పవర్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా పాలకుల యొక్క సంస్కృతే ప్రజల సంస్కృతి అవుతుంది. ఇవాళ ఎటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే గంగాలో ఇప్పుడు మన జరిగింది ఏంది? కుంభమేళ. ఈ కుంభమేళకి ఏంటంటే ఉచిత ట్రైన్లు పెట్టారు. సౌకర్యాలు మొత్తం ఏంటంటే ఇక్కడ నుంచి పో అన్నట్టు. ఏం జరిగింది కుంభమేళలో? వాడేందంటే అందులోనే దొడ్డికిపోతున్నటువంటి పరిస్థితి, అందులోనే మూత్రానికి పోతున్నప్పుడు అదేంటంటే పవిత్రమైన గంగా నది అంటున్నారు. ఎంత సిగ్గుచేట అయినటువంటి విషయం. ఇటువంటి ఈ సంస్కృతిని వాళ్ళు మన మీద రుద్దుతున్నారు. ఇక్కడ ఏంటంటే దాన్ని గొప్పగా వాళ్ళకు సంబంధించిన ఏజెంట్లు చెప్తున్నటువంటి పరిస్థితి. హరిద్వార్లో బై ఎలక్షన్ జరిగింది. మీరా కుమార్ అదేవిధంగా రామ్విలాస్ పాస్వాన్, ఒకటి జనతా పార్టీ నుంచి ఒకటి కాంగ్రెస్ నుంచి. మాయావతి ఏంటంటే బీఎస్పీ నుంచి నిలబడ్డది. మీరా కుమార్ వచ్చింది నేను గంగా నదిలో మునిగినా, నేను పవిత్రాలైనా నాకేంటంటే మీరు ఓటేయమన్నారు. కాంచీరామ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమి స్టేట్మెంట్ ఇచ్చారంటే ఈమె మురికి గంగాలో మునిగింది, మంచి గంగాలో ఏంటంటే మాయావతి ఆ పై స్థలంలో కొండ మీద స్నానం చేసింది కాబట్టి ఆమె పవిత్రాలు, ఈమె మురికితో మునిగింది కాబట్టి ఈమె అపవిత్రాలు అని చెప్పడం జరిగింది. ప్రజలు అంగీకరించారు. 6,000 ఓట్లతో మాయావతి ఓడిపోయింది. పాస్వాన్కి అయితే డిపాజిట్ గల్లంత అయింది. కాబట్టి మిత్రులారా, ప్రత్యామ్నాయ సంస్కృతి కావాలి, ప్రత్యామ్నాయ ఆర్థిక సంస్కృతి కావాలి. అదేవిధంగా ఆందోళన కూడా పెద్ద ఎత్తున జరగాల్సినటువంటి అవసరం ఉంది. వినోద్కు చెప్పడం జరిగింది. నేను 5 ఏళ్ల కింద మనం ఏంటంటే బాంబేలో ఒక ఉద్యమం వచ్చింది. మరాఠీలు అందరూ కలిసి సౌత్ ఇండియా వాళ్ళను నార్త్ ఇండియా వాళ్ళను క్విట్ నార్త్ ఇండియా క్విట్ సౌత్ ఇండియా అనే ఒక ఆందోళన తీసుకున్నారు బాల్ ఠాక్రే ఉన్నప్పుడు. మనం కూడా ఇక్కడ ఈ నార్త్ ఇండియాకు వ్యతిరేకంగా, గుజరాతీ మార్వాడీలకు వ్యతిరేకంగా ఒక ఆందోళన తీసుకోవాల్సిన అవసరం ఉంది వినోద్ అని ఆయనకు చెప్పడం జరిగింది. చెప్తుందండి మేమైతే ఇక వేరు వాళ్ళతోనే అలయన్స్లో ఉన్నాం కాబట్టి చేసే పరిస్థితి లేదు, నువ్వు తీసుకో కార్యక్రమం, నువ్వు ప్రొఫెసర్ కాబట్టి ఖచ్చితంగా ఈయనే పరిస్థితి ఉంటుందని చెప్పడం జరిగింది. అది ఇంకా రావటం లేదు. మనం ఏంటంటే ఒక ఆందోళన రూపాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పార్లమెంటు పందా ద్వారా ఏంటంటే సౌత్ ఇండియా నార్త్ ఇండియాను ఓడించేటువంటి దిశలో లేదు. ఖచ్చితంగా మనం ఆ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా వీసీకే పార్టీ నాయకులు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఆందోళన రూపాన్ని తీసుకుంటే తప్ప మనం ఏంటంటే ఈ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకుల్ని అన్ని రకాలుగా మన మీద ఈ రుద్దుతున్నటువంటి ఈ వ్యక్తుల్ని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఓడించడానికి మనకున్నటువంటి ఆయుధము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానమే. అదేవిధంగా దాంతోపాటు మార్క్స్ యొక్క సిద్ధాంతాన్ని కూడా మనం తీసుకొని ముందుకు పోవాలి. మనం ఏంటంటే నిజంగా అభినందించాల్సిన విషయం ఏంటంటే వీసీకే పార్టీ కూడా మార్క్సిజాన్ని అంబేద్కరిజాన్ని స్వీకరించింది కాబట్టి ఆ పద్ధతిని మనం మూవ్ కావడానికి మేము రాత్రే మాట్లాడుకోవడం జరిగింది. వీసీకే పార్టీ తీసుకునే నిర్ణయాన్ని మేము సానుకూలంగా స్పందించడం జరిగింది. వారికి మన మద్దతు ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి చాలా విషయాలు చెప్పాల్సి ఉంది. కానీ కాబట్టి మన ముఖ్య అతిథి
మాట్లాడతారు కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అన్ని రకాలకు ప్రత్యామ్నాయమే ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మనం ఆలోచించాల్సి ఇటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చాలా జరగాలి. ఇవేంటంటే రౌండ్ టేబులే కాకుండా బహిరంగ సభ రూపాన్ని ఆందోళన స్థాయి రూపాన్ని తీసుకోవడానికి మనం అందరం కలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ సెలవు తీసుకున్నా. జై భీమ్. లాల్